సోదరులకు నమస్కారములు. హైటెక్ అన్నదాత రైతు సోదరులను అభివృద్ధిపరిచే తపంతోనే మీ ముందుకు వస్తుంది. ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కదిరి లేపాక్షి 18-12 వేరుశెనగ రకం పంట ఎలా సాగు చేయాలి, ఎకరాకి ఎన్ని విత్తనాలు వేసుకోవాలి, ఎలాంటి మందులు పిచికారీ చేయాలి, ఎకరాకు ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసే అవకాశాలు ఉంటాయనే విషయాలను మనం చక్కగా రైతు సోదరులందరూ తెలియజేసుకుందాం. ఈరోజు ముందుగా ఈ కదిరి లేపాక్షి 18-12 వేరుశెనగ రకం ఎలాంటి నేలల్లో అనుకూలంగా ఉంటుందంటే, నల్లరేగడి నేలలో మాత్రం ఈ పంటను సాగు చేయవద్దండి, అక్కడ అనుకూలంగా ఉండదు. రాయలసీమ మెట్ట ప్రాంతాలైనటువంటి ఎర్ర నేలలు, ఎర్ర గరప నేలలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పంట ఎకరాకి 40 కిలోల వరకు విత్తనాలు విత్తుకోవచ్చు అన్నమాట. ఈ పంట చాలా మంచి దిగుబడి ఇస్తుంది. ఒక చెట్టుకు 150 బుడ్లు అంటే 150 కాయలు కాసే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి దిగుబడి ఇస్తుంది. ఒక ఎకరాకి 40 క్వింటాల దాకా కూడా 40 మూట్ల వరకు కూడా పండిస్తారు రైతు సోదరులు. ఈ పంటను అధిక పిలకలు వేస్తాయి, అధికంగా బుడ్లు కాస్తాయంటాయి. కాబట్టి మంచి పంట అని కూడా ప్రజలు, రైతులందరూ కూడా ఈ పంటపై సాగు చేసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ విత్తనాలు విత్తుకునే సమయంలో కలుపు మందు ముందుగానే పిచికారీ, నేలంతా పిచికారీ చేసుకోండి. అదేవిధంగా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకుంటే మంచిది. ఈ కదిరి లేపాక్షి 18-12 విత్తనాలు విత్తిన తర్వాత చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ చెట్టు పుట్టినప్పటి నుంచి లాస్ట్ పీకే వరకు కూడా పచ్చగానే ఉంటుంది, ఎటువంటి రంగులు మార్చదు, బాగుంటుంది. అంటే అంత ఆరోగ్యంగా చెట్టు ఎటువంటి వాతావరణ పరిస్థితులనే తట్టుకోగలగ శక్తి ఈ విత్తనానికి, ఈ చెట్టుకు ఉంటుందన్నమాట. రంగు మారిపోదు, ఎర్రగా ఏది పచ్చగా ఏది చెట్టు అలాంటివి ఉండదు. చీడపీడలు కూడా తక్కువగా ఉంటాయి. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంట చాలా వాతావరణ పరిస్థితులకు కానీ, చీడపీడలు కానీ, రోగాలకు కానీ తట్టుకోగల శక్తి ఈ కదిరి లేపాక్షి 18-12 రకానికి ఉంటుంది. చాలా మంచి దిగుబడి ఇస్తుంది. ఒక చెట్టుకు 150 కాయలు కాస్తుంది. ఎకరాకి 40 మూట్ల వరకు కూడా పండించుకోవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఈ చెట్లు కాయలు కాస్తే చెట్టు పీకినప్పుడు ఒక కాయ ఎలా ఉంటుందో అన్ని కాయలు కూడా అలానే ఉంటాయి. చిన్న చిన్న బోటికలు, ఇట్లా చిన్నవి, మళ్ళీ అట్లాంటివి ఏముండదు. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది, మచ్చ లేకోకుండా. ఇంకో విషయం అంటే, ఆ బుడ్డ ఇట్లా ఒలిసినప్పుడు బుడ్డ నిండా గింజ ఉంటుంది పూర్తిగా. అంటే గింజ బాగా ఉంటుంది, తోలు దప్పం లేకుండా సలపాగా ఉంటుంది పూర్తిగా. ఈ గింజ అంతా కూడా నూనె శాతం ఎక్కువగా ఉంటుంది, అవుటన్ బాగా వస్తుంది అనమాట. వ్యాపారస్తుడు వచ్చి చూస్తే అవుటన్ బాగా వస్తుంది, దీన్ని బాగా మంచి రేటు పెట్టి తీసుకుందామని వారు కూడా ఆశతో మనకి మంచి రేటు వేసిస్తారు. ఈ కాయని చూస్తేనే వ్యాపారస్తులు బాగుంది, క్వాలిటీ బాగుంది, తీసుకుంటామని తీసుకుంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ పంట పండించిన తర్వాత వేరుశెనగ కట్టి అంటే ఈ పొట్టు చాలా నాణ్యతగా ఉంటుంది. తినడానికి పశువులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ ఇష్టంగా తింటాయన్నమాట. అంటే తీగ ఉంటుందంట పంట. ఇది ఆకులు తీయగా, తినడానికి మృదువుగా ఉంటుంది కాబట్టి పశువులు ఇష్టంగా తింటాయి. ఈ పొట్టు కూడా ఎక్కువ రేటు పలికే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
ఈ పొట్టు అమ్మి కూడా లక్షలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. 5 ఎకరాలకు ఇప్పుడు 1,00,000 కాదు 2,00,000 కూడా పెట్టి తీసుకుపోతారు. గొర్రె పిల్లలు ఉండేవాళ్ళు, గొర్రెలు ఉండేవాళ్ళు ఈ ఫుల్ డిమాండ్ ఉంటుంది ఈ రకమైన వేరుశెనగ పొట్టుకి. కాబట్టి ఇప్పుడు వేరుశెనగ కాయల్లో కానీ వేరుశెనగ కట్టెలో కానీ మంచి రాబడి అంటే దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైతు ఎటువంటి నష్టపోకోకుండా ఉంటాడు. పెట్టుబడి పెట్టే అవసరం లేదనమాట. ఎక్కువ మందులు కొట్టాలా, పిచికారి చేయాలా, మందులు ఇత్తాలా అనే బాధ లేకోకుండా ఉంటుంది. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. కాబట్టి రైతు సోదరులు, మీరు ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు కదిరి లేపాక్షి 18-12 రకం ఎక్కడైనా విత్తనం ఉందా లేదని చూసుకొని పంట సాగు చేసుకోండి, దిగుబడి సాధించండి.